రియాక్టర్లు బద్దలై శరీరాలు ఛిద్రమై సంగారెడ్డి జిల్లా హత్నూర ఎస్బీ ఆర్గానిక్స్ లో భారీ పేలుడు, పరిశ్రమ డైరెక్టర్ సహా 5 దుర్మరణం, ఎగిసిన మంటలు, మరో 4 మృతి చెంది ఉంటారని అనుమానం, 20 మంది గాయాలు, 4 విషమం, భయంతో పరుగులు తీసిన కార్మికులు, గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి, మంత్రులు దామోదర సురేఖ సంతాపం అంటూ ఒకటి చూస్తాను. చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఇది, మామూలు విషయం కాదు. మందకు దూరం ఒకసారి మొత్తం చదువుదాం ఒకసారి. బల్క్ డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్లు పేలిన ఘటనలో 5 దుర్మరణం పాలవగా 20 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం ఎస్బీ ఆర్గానిక్స్ లో బుధవారం జనరల్ షిఫ్ట్ ఉదయం 10 నుంచి 5:30 గంటలలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సహా మొత్తం 60 మంది విధులకు హాజరయ్యారు. ఈ పరిశ్రమలో బల్క్ డ్రగ్స్, ఫార్మా కంపెనీలకు కావాల్సిన గ్రాన్యూల్స్, పెల్లెట్స్ తయారు చేస్తారు. సాయంత్రం షిఫ్ట్ ముగిసే సమయంలో పరిశ్రమలోని రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆయిల్ బాయిలర్ వద్ద ఈ ఘటన జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్, వ్యవస్థాపక యజమానులు ఒకరైన రవికుమార్, ప్రొడక్షన్ ఇన్ఛార్జీలు సుబ్రహ్మణ్యం, దయానంద్, మెయింటెనెన్స్ మేనేజర్ సురేష్ పాల్, చాకలి సురేష్ అక్కడికక్కడే మృతి చెందారు. రవికుమార్ ఏపీలోని గుంటూరు జిల్లా గురజాలకు, సురేష్ పాల్ మధ్యప్రదేశ్కు, దయానంద్ తమిళనాడుకు, సుబ్రహ్మణ్యం ఏపీకి చెందినవారు. మరో 4 కార్మికులు కూడా మృతి చెంది ఉంటారని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిసరాల్లో విధులు నిర్వర్తిస్తున్న విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారంటూ ఒకరిని చూస్తున్నారు. మా వాళ్ళు క్షేమమైన, గవర్నర్ సీఎం దిగ్భ్రాంతి అంటూ ఒకరిని చూస్తారు. వాస్తవంగా ఈ చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. అంటే సేఫ్టీ మెజర్స్ పాటించకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటించకపోతే ఈ విధమైన పరిస్థితి కనబడుతుంది. సో దాని గురించి ప్రతి పరిశ్రమ ఎవరైతే ఉంటారో, ఈ మెయిన్గా ఈ కెమికల్ పరిశ్రమలు ఏవైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ రిలేటెడ్ పరిశ్రమలు కానీ, కెమికల్ పరిశ్రమలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న నిప్పురవ వచ్చినా కానీ ఆ మొత్తం కథమే వాస్తవం చెప్పాలంటే. రైట్.